మన దగ్గర వేరే వేరే ఆయుధాలు ఉండకపోవచ్చు. పాస్టర్ గారంటే వాళ్ళలాగా నాకు మాటలు చెప్పడం రాదండి, నేను మాటలు మరాఠీని కాదండి, మాట్లాడడం నాకు రాదండి, తంత్రాలు రాదండి, నాకు మంత్రాలు ఇవన్నీ రాదండి, నాకు 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 చేత కదండి పాస్టర్ గారు, నేను అమాయకురాలనండి, నేను అమాయకునండి, నాకు అలాంటి తెలివితేటలు లేవండి. మెడకేస్తే కాళ్ళకేస్తారు, కాళ్ళకేస్తే మెడకేస్తారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, నాకు అంత నాలెడ్జ్ లేదండి, అంత జ్ఞానం. పర్వాలేదు, నీ దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినా పర్వాలేదు, నీకే ఆయుధాలు లేకపోయినా, శత్రు ఆయుధం బలమైన ఆయుధాలు అయి ఉండొచ్చు, కానీ నీ ముందర నడుస్తుండేది ఎవరు తెలుసండి? సైన్యములకు అధిపతిగా దేవుడు నడుస్తున్నాడు, నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, అదే యేసు నామం అనే ఆయుధం. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. యేసునామం చెప్పండి, యేసునామం, 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 యేసునామం. యేసు అనే నామాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇదే మన ఆయుధం. ఆయన నామమున మనం ఏది అడిగినా మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన నామములోనే రక్షణ కలదు, ఆయన నామములోనే స్వస్థత కలదు.